బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు బయలుదేరారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇక గాంధీ భవన్ దగ్గర రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని బయలుదేరారు బీజేవైఎం కార్యకర్తలు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యూత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే దాడి ఉందో బీజేపీ కార్యాలయంలో చాలా మంది నాయకులు తలలు పగిలి చెయ్యిలు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ జరిగినాయండి ఇక్కడ ఉన్న వాటిని గమనించి ఎన్ని దాడులు జరిగాయో ఎంతమంది పిల్లలు చనిపోయారు మీరు హలో రెడీ యాంకర్ ఎవరు మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున బీజేవైఎం కార్యకర్తలందరూ గాంధీ భవన్కు చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో బీజేవైఎం కార్యకర్తలు ఇక్కడికి రావడంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం గాంధీ భవన్ లోపలికి వెళ్లేందుకు బీజేపీ బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఇక్కడ మొత్తంగా కూడా కాంగ్రెస్కు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా మొత్తం చింపివేయడం జరిగింది. ఎక్కడికక్కడ బీజేవైఎం శ్రేణులను బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి బలగాలు ఇటు బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద కానీ గాంధీ భవన్ వద్ద కానీ మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ దాడిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా బీజేపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బీజేవైఎం నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గాంధీ భవన్ దగ్గరికి మాత్రం ఒకటేసారి బీజేవైఎం నేతలు చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు నేతల మధ్యనైతే తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. మనం చూస్తున్నాం చాలామంది పోలీసులు సంబంధించి కూడా వారిని
అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ లోపలికి చొచ్చుకునేందుకు వెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా కూడా ఉదయం నుంచి ఇటు బీజేపీ యూత్ కాంగ్రెస్ కానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏదైతే ప్రియాంక గాంధీ పైన బీజేపీ మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు పైన నిరసనగా యూత్ కాంగ్రెస్ ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చింది. అక్కడ పరస్పరము రెండు పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడము, అక్కడ బీజేపీపై రాళ్ల దాడి కూడా జరగడంతో దాన్ని తీవ్రంగా ఖండించినటువంటి బీజేవైఎం తిరిగి గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఇక్కడ రెండు పార్టీల నేతల మధ్య కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరుగు పార్టీ కార్యకర్తలను కూడా చెదరగొట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా గాంధీ భవన్ లోపలికైతే బీజేవైఎం కార్యకర్తలు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ వారందరినీ అడ్డుకోవడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా బీజేవైఎం కార్యకర్తలు చించివేశారు. పలువురు శ్రేణులు కూడా లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో చాలా వరకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తలెత్తింది. ఇప్పుడు పోలీసులు వారందరినీ బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ దాడికి సంబంధించి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు శ్రేణుల మధ్య ఏదైతే ఉదయం నుంచి పోటాపోటీగా నిరసనలు ఒకరిపైన ఒకరు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ ఇక్కడ సిపి కానీ మొత్తంగా కూడా హై అలర్ట్ అయినారు. రెండు పార్టీలకు సంబంధించిన కార్యాలయాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రోడ్డుకు సంబంధించి బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళే రోడ్డును మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సాయంత్రం కూడా మరికొంతమంది బీజేవైఎం శ్రేణులు కూడా కాంగ్రెస్ ఏదైతే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు బీజేపీ పార్టీపై దాడి చేశారో వారిని నిరసిస్తూ మరొకసారి ముట్టడిస్తామని చెప్పి కూడా పిలుపునివ్వడంతో పోలీసులు అయితే అయ్యేలట్ అయినారు. ప్రస్తుతం రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఘటన జరగకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ ఇటు గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బీజేవైఎం కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు బయటకు ఒకేసారి రావడంతో తీవ్ర ఉద్రిక్తత అయితే ఇక్కడ నెలకొంది. పోలీసులకు సంబంధించినటువంటి ప్రత్యేక వెహికల్స్ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్టు చేసే విధంగా పోలీసు వాహనాలను కూడా ఇక్కడ భారీగా మోరింపు చేశారు. మొత్తంగా కూడా ఉదయం నుంచి రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తుంది తమ పైన రాళ్ల దాడి చేశారు, తమ కార్యకర్తలు గాయపడ్డారని. కానీ యూత్ కాంగ్రెస్ నేతలు మేము ప్రశాంతంగా నిరసన చేయాలని వస్తే వారు మా పైన దాడి చేస్తారని చెప్తున్నారు. గాంధీ భవన్ ప్రజెంట్ మనం చూస్తున్నాము, ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. అన్నా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కూడా ఒక మహిళ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన ప్రియాంక గాంధీ గారిని ఎట్లానంటే అవమానపరిచే విధంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు. దాని నిరసనగా మేము నిరసన చేస్తే వాళ్ళు అక్కడ మా పార్టీ నాయకుల మీద కర్రలతో దాడి చేసిర్రు. ఇక్కడ మా నాయకులు నిలబడికి ఇప్పుడు ధర్నాకు వచ్చి అసభ్యంగా సైకిల్ చేస్తున్నారు మహిళలంటే. అదే బీజేపీ నాయకులనే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తప్పుపడుతున్నాం. మేము మహిళలంటే ఎవరే సిగ్గులేని సన్నాసులారా, మనందరం తల్లులకే ఉడతాం రా, అటువంటి ఆడపిల్లల్ని మనం మాట్లాడద్దు. అదైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అది ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే బీజేపీ విరమించుకొని ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తే, బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి బీజేపీ ముఖ్య నేతలు శ్రేణులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా అదేవిధంగా ఆన్సర్ చెప్పడం జరిగింది. రెండు పార్టీల ఉద్రిక్తత మధ్య పోలీసులు అయితే హై అలర్ట్ ఉన్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేయడంతో పాటు గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా, బీజేపీ నుంచి బీజేపీ కార్యకర్తలు రాకుండా పోలీసులు అయితే ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రవంతి.